బీజేపీ పార్టీ ఏదైతే మహిళలకు రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇటీవల పార్లమెంట్ అనుసరించిన వ్యూహాన్ని ఎండగట్టేందుకు ఈరోజు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టింది. ఇక్కడ మనతో పాటు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వారి భార్య కావ్య గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు ఈ ర్యాలీ ప్రధానంగా ఎందుకు చేపడుతున్నారు, ఏంటి? ఈరోజు మనకందరికీ తెలుసు, మరి మహిళలందరూ ఈరోజు బయటకు వచ్చి ఇంత వేదనతో ర్యాలీ చేస్తున్నారంటే ఇదందరికీ తెలిసింది ఏంటంటే, మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ ప్రధానమంత్రి మోదీ గారి పార్లమెంటులో మహిళలు చట్టసభల్లో కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో పెట్టిన బిల్లుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసపూరిత పరంగా కుట్రలతో వాటిని వీగిపోయేలాగా చేసి ఈరోజు మహిళకు అన్యాయం జరిగేటట్టు చేశారు. మహిళలను చట్టసభల్లో వాళ్ళని పైకి రానియకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఇలా దిగజారి కుట్రలు పన్నుతోంది. దానిని మేము దేశ మహిళలందరూ తీవ్ర ఖండిస్తున్నాం. మరి మాకు రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ కి గట్టిగా బుద్ధి చెప్తాం. రానున్న రోజుల్లో అంటే కాంగ్రెస్ ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టబోతున్నారు? తప్పకుండా ఇలాగే మేము ధర్నాలు చేస్తాము. మరి ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాము. చట్టసభల్లో ఉన్న మహిళలు కూడా నిలదీస్తారు. ఎక్కడ పడితే అక్కడ మేము కాంగ్రెస్ వదలకుండా నిలదీస్తూ పోరాటాలు ధర్నాలు చేస్తూ మేము ముందుకు వెళ్తాము. మొత్తంగా అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆ మహిళా బిల్లును అడ్డుకుందో ఆ తీరుని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజల్లో ఎండగడతామని చెప్పి కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హేమంత్, వేణు, జీ న్యూస్, హైదరాబాద్.